వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమనవి. మా రక్షకుడా, ఈనాటి శ్రోతలు వాక్యము చేత దీవెన పొందుటకు, హెచ్చరిక పొందుటకు సహాయము చేయండి. మహిమ పొందండి. ప్రతి అవసరం క్రీస్తు నందు తీర్చండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయును, నా అవసరమునకు ఉపచరించిన వాడును అయిన ఎపెఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఎపెఫ్రోదితు ఇతడు ఈ ఫిలిప్పీ సంఘం యొక్క కానుకలను ఫిలిప్పీ సంఘస్థుల యొద్ద నుండి తీసుకొని చెరసాలలో ఉన్న పౌలును ఆదరించటానికి వచ్చినవాడు. ఇతనికి పౌలు 5 రకాల టైటిల్స్తో మాట్లాడుతున్నాడు. 5 రకాలైనటువంటి సంబంధాలు చెబుతున్నాడు. ఒకటి, నా సహోదరుడు, నా సహోదరుడు, మై బ్రదర్. 2, నా జత పనివాడు, మై ఫెలో వర్కర్. 3, నా తోటి యోధుడు, నా తోటి యోధుడు, మై ఫెలో సోల్జర్. 4, యువర్ మెసెంజర్, మీ దూత. 4, మినిస్టర్ టు మై నీడ్, మినిస్టర్ టు మై నీడ్, నా అవసరానికి ఉపచారి, మినిస్టర్. ఎన్ని పదాలు? 1 బ్రదర్, 2 సోల్జర్, 3 మెసెంజర్, 4 వర్కర్, 5 మినిస్టర్. 5 different actions of Epaphroditus recognized. ఎపఫ్రోదితు యొక్క 5 రకాలైనటువంటి పరిస్థితులు పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తనతో ఉన్న రిలేషన్షిప్ బ్రదర్హుడ్. పనితో ఉన్నటువంటి రిలేషన్షిప్ తోటి పనివాడు. అట్లాగే క్యాడర్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ తోటి యోధుడు. అటువలనే మీతో ఉన్న రిలేషన్షిప్ చూస్తే మీ యొక్క దూత, మీ దూత, మెసెంజర్, మీ మెసెంజర్ నాకు. తర్వాత నా అవసరాలకు పర్సనల్గా అయితే నా పరిచారకుడు, మై మినిస్టర్, నా పరిచారకుడు, నా అవసరాల్లో పరిచర్య చేసిన వాడు. ఎపఫ్రోదితు యొక్క ఇన్ని లక్షణాలు ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇవాళ మన జీవితంలో ఎపఫ్రోదితు వంటి ఒక వ్యక్తి ఉంటే
ఎంత బ్లెస్డ్ మనం, ఎంత దీవించబడ్డాం. ఒక సహోదరునిగా ప్రేమను పంచగలిగే ఒక మహోన్నత వ్యక్తిత్వం ఎపఫ్రోదితు కలిగి ఉన్నాడు. సహోదరుడు అంటే సహ ఉదరుడు, ఒక తల్లి గర్భం నుండి వచ్చినటువంటి వాడు. అదే తల్లి గర్భం నుంచి వచ్చిన మరొకరిని సహ ఉదరుడు అంటారు. ఉదరం అంటే పొట్ట. మనం అందరం గర్భంలోంచే వచ్చాం. మనం వచ్చిన గర్భం నుండే వచ్చిన వాడు కనుక సహ ఉదరుడు అన్నారు. ఒక చోట పని చేస్తూ ఉంటే సహ ఉద్యోగి, సహ పనివాడు అంటారు. ఒకే దండులో ఉన్నారు కనుక సహ సైనికుడు అన్నాడు. యోధుడు అంటే సైనికుడు, సోల్జర్. కనుక పౌలు గారు కలుపుకుని మాట్లాడుతున్నాడు. నా సంబంధి, నాతోటోడు, నాతో పనిచేస్తున్నాడు, నేను అతనితో కలిసి పనిచేస్తున్నాను, నా వంటి సోల్జర్ ఇతను పోరాటం చేస్తాడు. ఈ ఎపఫ్రోదితు ఇన్ని రకాలుగా ఎట్లా అభివృద్ధి చెందాడు ఒకసారి ఆలోచించండి. అతడు రూపాంతరపు అనుభవాన్న ఉన్న విశ్వాసి అని నాకు అర్థమవుతుంది. రూపాంతరం చెందినటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన విశ్వాసి తను ఉన్న మిషన్లో ఎంత ఫెయిత్ఫుల్గా ఉంటాడు. టు ఆల్ ద పీపుల్ హూ రిలేట్స్ టు హిమ్, ఎవరైతే అతనికి అనుసంధానమై ఉంటారో వారందరి విషయంలో కూడాను అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉండగలుగుతాడు. అటువంటి ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకున్నాను. సంఘం ఇటువంటి వ్యక్తులను కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఎ స్పెషల్ స్పిరిచువల్ వారియర్ అండ్ కౌన్సిలర్ ఫర్ చర్చ్. మిషన్స్లో ఉన్నటువంటి ఒక యోధుడు అతడు. క్రీస్తునందు మనము యోధులంగా పనిచేస్తున్నాం. తిమోతికి పౌలు రాస్తూ క్రీస్తు సైనికుడవు అని అంటాడు. ఇక్కడ ఎపఫ్రోదితుని గురించి యోధుడు అని అంటున్నాడు. యోధుడు అంటే గ్రేట్ వారియర్. వారియర్ ఎప్పుడు తన కోసం ఫైట్ చేసుకోడు, ఇతరులను సేవ్ చేయటానికి వారియర్ ఉంటాడు. వార్ చేసేవాడిని వారియర్ అంటాడు. ఈ వారియర్ అంటే యుద్ధ యోధుడు. ఈ యుద్ధ యోధుడు దేశం కోసం పోరాడుతూ ఉంటాడు, ప్రజల కోసం పోరాడుతూ ఉంటాడు. ఎపఫ్రోదితు ప్రజల అవసరాల కోసం, సేవకుల అవసరాల కోసం తన పోరాటాన్ని సాగించినవాడు. అట్లాంటి వాడిని మీ దగ్గర పంపడం అగత్యం, ఖచ్చితం అని నేను అనుకున్నాను. I have thought it is necessary to send to you Epaphroditus, my brother and fellow worker and fellow soldier and your messenger and ministers to my need. మీ యొద్దకు పంపుట అతి అగత్యమని అనుకొంటిని. పౌలు ఇంత నమ్మకస్తుణ్ణి మళ్ళా వెనక్కి పంపటానికి ఇష్టపడ్డాడు అన్నప్పుడు వారి యొక్క క్షేమాన్ని ఎంతగా తలుస్తున్నాడు అర్థమవుతాను. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుతూ ఉన్నాడు. మీరు ఇక్కడ గమనిస్తే ఇంత గొప్ప విశ్వాసి కూడా రోగి అయ్యాడు. రోగానికి అవిశ్వాస అనేది ఉండదని ఇప్పుడు కనుక గుర్తెరగండి. చాలామంది అనుకుంటారు, ఏమిటి నాకు క్యాన్సర్ వచ్చింది, దేవుడు లేడా, దేవుడు నన్ను కనికరించడా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడు, నాకు క్యాన్సర్ వచ్చింది, నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు అని అనుకోవాలి. కానీ నాకు అనారోగ్యం వచ్చింది కాబట్టి దేవుడు నాకు లేడనుకుంటే. ఈ మధ్యన నేను ఒక దైవజనునితో మాట్లాడుతుంటే వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తి గురించి చెప్పా. ఆయన శ్రమ రాగానే
నా దేవుడు మమ్మల్ని వదిలేశాడండి, మా దేవుడు మాకు అన్యాయం చేసేసాడు, ఈ దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మాకు ఈ దేవుడు అవసరం లేదు, ఈ సంఘం మాకు అక్కర్లేదని చెప్పాడు. ఇవాళ అనేక మంది ఆ విధంగా ఉన్నారు. దేవుని అర్థం చేసుకోవాలి మనం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కదా. రోగి అవటం పాప లక్షణం కాదు. పాపి కాబట్టి రోగి అయ్యాడు కాదండి. పాపి కాబట్టి రోగి అయ్యాడు కాదు. మానవుడు కాబట్టి రోగి అవుతున్నాడు. పాపము, రోగమే పాపంగా చాలామంది భావిస్తారు. కొందరు క్రైస్తవుల్లో కొన్ని అపోహలు ఉంటాయి. షుగర్ని దెయ్యం అంటాడు ఒక ఆయన, క్యాన్సర్ని దెయ్యం అంటాడు. విచిత్రం. క్యాన్సర్ దెయ్యం ఎట్టవుతుంది, షుగర్ దెయ్యం ఎట్టవుతుంది? అట్టడి మాటలు మాట్లాడి క్రైస్తవ్యం పరువు తీస్తున్నారు. వాక్యం ఏం చెబుతుంది? రోగం అందరికీ వస్తుంది, రోగం అందరికీ వస్తుంది. కనుక రోగం వచ్చినంత మాత్రాన వాడు భక్తికి క్రైటీరియా కాదు. రోగం వచ్చింది కాబట్టి ఈయన భక్తి కాదు, భక్తుడు కాదు, భక్తి లేనోడు అని అనద్దు. కొన్ని రోగములు విశ్వాసుల నిమిత్తం పరీక్షల కొరకు ఇవ్వబడతాయి. శరీరంలో ఉన్న పాపాన్ని బట్టి శరీరం బలహీనం అయిపోయింది. ఆదాము పాపము చేసిన తరువాత దేవుడు మానవునికి ఒక శ్రమ జీవితాన్ని ఇచ్చాడు, కఠినమైన జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తు ద్వారా తప్ప మరలా ఆల్టరేషన్ లేదని తెలియచేశాడు. కనుక విశ్వాసులకు కూడా రోగం వస్తుంది, పాస్టర్లకు, బిషప్లకు కూడా రోగం వస్తుంది. రోగానికి విశ్వాసానికి లింక్ పెట్టి మాట్లాడద్దు తెలియకుండా. ఇది హెచ్చరిక. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని చూడాలని మిక్కిలి అపేక్ష కలిగి విచారిస్తున్నాడు, బాధపడుతున్నాడు. మిమ్మల్ని చూడాలంటున్నాడు. ఎంత మంచి మాట అండి ఇది. మిమ్మల్ని అందరినీ చూడాలని అపేక్ష కలిగి ఉన్నాడు. ఇది ఒక మంచి కితాబు. మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు. మా అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు. ఆవిడ చివరి 2-3 ఇయర్స్లో ఎవరైనా రిలేటివ్స్ని చూడాలనిపిస్తే ఆవిడ ఫోన్ చేసి, అరే మిమ్మల్ని చూడాలనుందిరా నాకు అనేది. ఏవైనా ఫంక్షన్స్ ఉంటే ఆవిడ హెల్త్ కోఆపరేట్ చేసేది కాదు, కానీ మమ్మల్ని అడిగేది, అరే నన్ను కూడా తీసుకెళ్ళండి రా. నేను చెప్పాడమ్మా, మీరు వస్తే అక్కడ కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది, మీ వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, ఆ ఫంక్షన్ కంటే ఒప్పుకునేది కాదు. లేదు తీసుకెళ్లాల్సిందే. నాకు అప్పట్లో గుడ్ సమ్మరిటన్ అంబులెన్స్ ఉండేది, ఈకో బ్రాండెడ్ న్యూ మారుతి అంబులెన్స్ ఉండేది నా దగ్గర, పెట్రోల్ వెహికల్. మా అమ్మగారిని ఆ వెహికల్లో, అంబులెన్స్లో పడుకోబెట్టి కూడా కొన్ని పరిస్థితులు నేను తీసుకెళ్ళాను. పడుకోబెట్టి కూడా కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళి, ఎందుకంటే షీ వాంట్స్ టు సీ హర్ ఓన్ పీపుల్, తన సొంత వాళ్ళని చూడాలనుకుంది. ఇప్పటికీ మా ఫాదర్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే తీసుకెళ్ళండి నన్ను, నేను అందరిని చూడాలి, చూస్తాను, అందరిని కలిసినట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది అంటాడు. అపేక్ష, నియర్ అండ్ డియర్, సొంత వాళ్ళు చూడాలని ఒక అపేక్ష ఉంటుంది. మనకు కూడా ఉంటుంది కదా. మా ఇంటి దగ్గర మా మేనమగోడల కొడుకు ఒక బాబు ఉన్నాడు, ఆర్యన్ డానియల్. వాడు పొద్దున్నే లేచి నన్ను తాత దగ్గర తీసుకెళ్ళమంటాడు, సాగర్ తాత దగ్గర తీసుకుపోనన్ను అంటాడు. వాడిని చూడాలి, నాకు కూడా ఒక అపేక్ష ఉంటుంది. నేను కూడా వెళ్ళాను, చూసి వస్తాను. వాడు ఒకరోజు కనపడకపోయేటప్పుడు మళ్ళా వెళ్ళి చూసి వస్తాను, ఎక్కడున్నాడు వాడని చెప్పి అడిగి వెళ్తుంటాను. ఇది ఈ బంధం అనేది, ఒక బాండేజ్ అనేది, ఒక బాండ్ ఏర్పడటం అనేది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎపఫ్రోదితు యొక్క బాండ్ రిలేషన్షిప్ కోసం లేదు, నాకులాగా మీకులాగా, మా మదర్ లాగా, మా ఫాదర్ లాగా.
ఈయన యొక్క బాండ్ ఏంటంటే విశ్వాసులను కలుసుకోవాలి, విశ్వాసులను చూడాలి, విశ్వాసులతో మాట్లాడాలి. స్నేహితులతో కాదు, విశ్వాసులు, సంఘము. ఆ బాండ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు. ఇవాళ ఉందా అటువంటి బాండ్? ఒకసారి ఆలోచించేద్దాం. ఆర్థిక లాభాలు ఉన్న చోటే మనుషులు కలుస్తున్నారు తప్ప ఆప్యాయత, బాంధవ్యాలు ఇక్కడ కనపడటం లేదు. ఈ రోజులు అట్లా అయిపోయాయి. సహోదరుడా, సహోదరి, అతడు మిగులు అపేక్ష కలిగి ఉన్నాడు. సిక్కైన తర్వాత మరీ ఎక్కువగా మిమ్మల్ని చూడాలనే తపన అతనిలో పెరిగింది. అతను విచారిస్తున్నాడు. అయ్యా, చాలా బాగా ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని చూడాలని పదే పదే అనుకుంటున్నాడు. అతన్ని మీ దగ్గరికి పంపాలనుకున్నాను, కానీ అతడు రోగి అయి ఉన్నాడు. అయితే ఏం జరిగింది చెబుతున్నాడు. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైపోయాడు. కానీ దేవుడు అతను కనుకరించాడు. అతను మాత్రమే కాదు, దుఃఖం కలగకుండా ఉండటానికి నన్ను కూడా కనుకరించి వాడిని బతికించాడు. ఎపఫ్రోదితు రోగి అయి స్వస్థత పొందినప్పుడు పౌలు ఊరట చెందాడు, పౌలు ఆదరణ పొందాడు. నాకు దుఃఖం కలుక్కోకుండా దేవుడు అతను కనికరించాడు అని చెప్పుకున్నాడు. ఎటువంటి కైండ్ అండ్ గుడ్ హార్ట్ అండి ఇది! ఎటువంటి మంచి దయ కలిగిన హృదయం ఇది! వెరీ గ్రేట్ అండ్ కైండ్ హార్ట్. చాలా ఉన్నతమైనటువంటి హృదయం అది. కాబట్టి మనం ఇక్కడ వ్రాసిన మాట ప్రకారం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కనికరించెను. ఈ రోగిని దేవుడు కనికరించి మరణానికి అప్పగించకుండా బ్రతికించాడు. మరణము తప్పించుట యెహోవా వశం. దేవుని వశం మరణం తప్పించటం, మరణం ఇవ్వటం కూడా దేవుని వశమే. చాలా సందర్భాల్లో మనం దేవుని చేత కనికరం పొందాలని ఆశపడుతుంటాం. మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క కనికరాన్ని చూపిస్తాడు. దేవుడు అతనిని కనికరించాడు. చావునకు సిద్ధమైపోయిన వాడిని దేవుడు కనికరించాడు. అంతేకాదు, నాయను గ్రామపు విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఏడ్చుకుంటూ ఆ శవం వెంబడి గుండెలు బాదుకుంటూ వస్తుంటే యేసుక్రీస్తు ప్రభు కనికరపడ్డాడు. కనికరపడి పాడెను ముట్టి ఆ పిల్లవాడిని లేపి తిరిగి అప్పచెప్పేశాడు. విడోయర్, దట్టు ఓల్డ్ ఉమెన్, ముసలావిడ, విధవరాలు, సహాయం లేరెవరు. అటువంటి ఆమెను చూచి ప్రభు కనికరపడ్డాడు. ప్రభువు రోగులను చూచి కనికరపడతాడు, పేదలను చూచి కనికరపడ్డాడు, ఆకలేసిన వాళ్ళని చూసి కనికరపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కనికరం ఉందా? క్యాన్సర్ హాస్పిటల్లో నేను 300 మందికి ప్రతిరోజు లంచ్ అరేంజ్ చేస్తున్నాను. అక్కడ నాకు ఒక వ్యక్తి, కనికరం లేని వ్యక్తి కనపడ్డాడు. హీ సెండ్స్ మీ అవుట్. నన్ను బయట పంపించాడు. నేను చాలా బ్రతిమలాడిన. అయ్యా, ఎంతోమంది పేదలు అన్నం తింటున్నారు, రోగులు అన్నం తింటున్నారు. అతను కంపాషనేట్ కాలేదు. దేవుడు కనికరించననే పదం మనలో ఉంటే మన లైఫ్ మారిపోద్ది. ఇవాళ మార్నింగ్ నేను 6 o'clockకి ఒక చోట పోయి ఒక 150-200 మందికి బ్లడ్ టెస్టులు, డయాబెటీస్ చేయించిన. ఆ నేపథ్యంలో నేను స్వయంగా చూశాను. ఎంతోమంది క్రొత్తగా ఐడెంటిఫై అయిన వారు జాగ్రత్త తీసుకోవటానికి అవకాశం దొరికింది. దేవుడు నీకు టైం ఇచ్చాడు, నాకు టైం ఇచ్చాడు. మనం కనికరం కలిగి ఉంటే మన లైఫ్ మారిపోతుంది, మన యాక్టివిటీ మారుతుంది, మన యాక్షన్ మారుతుంది, యాటిట్యూడ్ మారిపోతుంది. ఈ కనికరం అనేటువంటిది దైవ లక్షణం. దేవుడు కనికరించాడు. గాడ్ హీల్డ్ హిమ్, గాడ్ సేవ్డ్ హిమ్.
ఫ్రమ్ డెత్, మరణానికి వెళ్లకుండా కాపాడాడు, మరణానికి వెళ్లకుండా కాపాడాడు. దేవుడు అతన్ని కనికరించాడు. అతన్నే కాదు, నన్ను కూడా కనికరించాడు. ఎందుకంటే నేను ఏడుస్తాను కదా ఆయనకి ఏమన్నా అయితే, నేను బాధపడతాను కదా ఆయనకి ఏమన్నా అయితే, కానీ నన్ను కూడా కనికరించాడు. ఇది ఎంత గొప్ప స్టేట్మెంటో తెలుసా మీకు? అవతల వ్యక్తికి స్వస్థత వస్తే యువతల మరొక వ్యక్తి ఆనందపడుతున్నాడు, దేవా నీ కనికరం నా పట్ల చూపావు, నా సహోదరుని కాపాడావు, బతికించావని. అది రియల్ రిలేషన్షిప్ అంటే. వాడికి ఏమైపోతే నాకేంటి అనుకునేవాడు క్రైస్తవుడు కానే కాదు. వాడికి ఏమైపోతే నాకేంటి అన్నవాడు అసలు క్రైస్తవుడు కానే కాదు. ఆయన పేరు ఏమైనా క్రైస్తవుని పేరు పెట్టుకునేవాడు, ఏ చర్చ్ కన్నా వెళ్ళేవాడు, వాడు క్రిస్టియన్ కాదు. కన్సర్న్, కంపాషన్ లేనివాడు క్రీస్తుకు రిలేటివ్ అవుతాడండి, రిలేటెడ్ అవుతాడు కాడు. క్రీస్తుకు అనుసంధానమైన వాడు గొప్ప భాగ్యం కలిగి సేవ చేస్తాడు. ఎపఫ్రోదితును వారి యొద్దకు పంపినప్పుడు మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును. ఎందుకంటే వారి యొద్ద నుండి పంపబడి తన యొద్దకు వచ్చి తనను ఆదరించి వెనక్కి వెళ్ళి సమాచారం చెప్పాల్సినోడు సిక్కైపోయాడు. వాళ్ళ యొద్దకు మరలా తింపి పంపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరలా తిరిగి తిమోతితో పాటుగా వెనక్కి పంపిస్తూ మీరు కూడా మరలా సంతోషిస్తారు అతను చూసని, దాని ద్వారా నా దుఃఖం తగ్గుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అని అన్నాడు. ఇది సెంటిమెంట్ కాదండి, ట్రాన్స్ఫర్మేషన్, రెస్పాన్సిబిలిటీ, ఒక ఫీలింగ్, ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్. ఇవి లేకుండా క్రైస్తవుడు ఎట్లా అవుతామండి? సహాయం పట్టుకొచ్చాడు, ఇచ్చాడు, ఆ సంగతి నాకు తెలియదంటే ఎట్లా? కనుక ఒక చక్కటి ప్రేమ వారి మధ్యన, సంఘం మధ్యన, సేవకుని మధ్యన, సంఘం నుండి బయలుదేరి వచ్చిన విశ్వాసుల మధ్యన, అందరి మధ్యన కనిపిస్తుంది. ఇవాళ సంఘాల్లో ఇది కనపడటం లేదు. ఒకరు దుఃఖపడటం, ఒకరిని ఒకరు ప్రేమించి వారికి సహాయం చేయటం, వారి పట్ల కనికరం చూపించటం ఇవాళ ఎక్కడ కనపడటం లేదు సంఘాల్లో. ఒకరిని చూసి ఒకరు ఆనందించటం, ఒకరి బాగోగులు తెలుసుకుని మరొకరు విశేషంగా సంతోషించటం, ఇవి ఎందుకనండి సమాజంలో ఇప్పుడు కనపడలేదు? బోధకులుగా మాదే తప్పు, మేము వాటిని గురించి సంఘాల్లో మాట్లాడటం లేదు. న్యూ టెస్టిమెంట్ చర్చి, కొత్త నిబంధన సంఘం ఒక శరీరం, మనంతా అవయవాలు, ఒకరికొకరు అతుకబడిన వారం తప్ప అసహజత్వం, దూషణ పర్వం, ద్వేష పర్వానికి చోటు ఎక్కడుంది? ఇవాళ అన్నీ కనిపిస్తున్నాయి సంఘాల్లో, లోపాలు అవన్నీ కూడా. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చటానికి అతడు తన ప్రాణాన్నైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం, చావు నిమిత్తం సిద్ధమై ఉన్నాడు. ఏంటండి ఒకళ్ళ మించి ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నాడు పౌలు? చావుకైనా తెగిచ్చేస్తాడు మీ నిమిత్తం, ప్రభు నిమిత్తం. కొదువ తన పరిచర్య ద్వారా తీరుస్తాడు. పరిచర్యలోని కొదువులను తీర్చేటువంటి వాడుగా పరిచర్య చేస్తాడు. ప్రభు కొరకు అయితే ప్రాణాన్నైనా సరే ఇచ్చేస్తాడు, పని నిమిత్తము ప్రాణాన్నైనా త్యాగం చేస్తాడు. అంత గొప్ప వ్యక్తిత్వం గలవాడు కనుక పూర్ణానందంతో ప్రభువునందు అతన్ని చేర్చుకున్నట్టు వాడిని కనపరచండి. అతను ఎందుకు కనపరచాలంటే అతని యొక్క యాటిట్యూడ్ని బట్టి కనపరచాలి. ప్రాణం పెట్టడానికి వెనకాడినోడిని గౌరవించకపోతే, చేర్చుకోకపోతే ఇంకెవరిని చేర్చుకుంటావా? రెడీనెస్, సిద్ధపాటు కలిగిన వ్యక్తిని చేర్చుకోకపోతే ఇంకెవరిని చేర్చుకుంటావు? చెప్పాలి. తన ప్రాణాన్ని లక్ష్య పెట్టని వ్యక్తి ఇవాళ ఎంతమంది ఉంటారు? సంఘం కోసం, క్రీస్తు కోసం
తను నమ్మినటువంటి ప్రభువు కోసం ప్రాణాన్ని లక్ష్య పెట్టక నిలబడినటువంటి తరం మొదటి క్రైస్తవ తరం. అందుకే ఆనాడు క్రైస్తవ్యం 3వ శతాబ్దానికే విశ్వమంతా చేరిపోయింది. ఇవాళ భారతదేశంలో ఇప్పటికీ 60-70 సంవత్సరాలుగా 2%, 3% అని అంటే కారణం ఏంటి? క్రైస్తవ్యంలో ఆ ప్రేమ బంధం, ఆ కనికరం అనేటువంటి భావన, ఈ మంచి గుణలక్షణాలన్నీ మిస్ అయిపోయాయి, ఆవిరైపోయాయి, కనబడటం లేదు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నేను మనవి చేస్తున్నాను, అట్టివాడిని ఘనపరచమన్నాడు. ఎట్టివాడు? తమకు పరిచర్య చేసిన వాడు, మంచి యాటిట్యూడ్ కలిగిన వాడిని ఘనపరచమన్నాడు, చేర్చుకోమన్నాడు, ఆనందంగా చేర్చుకోమన్నాడు, పూర్ణ ఆనందంతో చేర్చుకోమన్నాడు, క్రీస్తుని బట్టి చేర్చుకోమన్నాడు. ఇవాళ మనం ఒకళ్ళు చేర్చుకుంటే మనం నష్టపోతామని ఆలోచన చేస్తాం. మనం ఒక అతిథి మన దగ్గర ఉండిపోతే ఖర్చు ఎంత అవుద్దని భయపడతాం మనం ఇవాళ. కానీ అలా కాదు, పౌలు చెప్తోంది, చేర్చుకోండి అతన్ని, అతనికి ఆదరణ కలిగించండి. కనుక ఎపఫ్రొదితుని గూర్చి 25వ వచనం నుండి 30వ వచనం వరకు ప్రభువు అద్భుతమైన మాటలు వ్రాయించాడు. సువార్తలో సహకారిగా, పౌలు గారికి సహాయకునిగా ఫిలిప్పీ సంఘం నిలిస్తే ఫిలిప్పీ సంఘ సహాయాన్ని పౌలుకి అందించిన వాడిగా ఎపఫ్రొదితు కనబడుతున్నాడు. మనం కూడా ప్రభు పరిచర్యలో ముందుకు సాగాలి. అట్టి కృప ప్రభు మీకు దయచేయాలి. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించారు. మీ కృప యొక్క ఔన్నత్యం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. విన్న వాక్యం ఫలింపు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.